మళ్ళీ రాలేదు చూస్తున్నాను. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. కార్యాలయ ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు తిరుపతి రామాంజనేయ అంజిబాబు గారికి, జిల్లా అధ్యక్షుడు గోవిందరావుకి, జనసేన పార్టీ ఎంపీటీసీ అభిమానులందరికీ కూడా ముందుగా ఈ కార్యాలయం ప్రారంభించేది ఏంటంటే, మనకి ఈ మండలంలో అధికారం వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మనం నమ్మి నడిచినటువంటి ప్రతి కార్యకర్తకి మనం ఉన్నా అనే భరోసా ఈ కార్యాలయం ప్రారంభం చేసి ఇది చాలా ప్రత్యేకంగా తీసుకుని దీన్ని వాళ్ళ నుంచి కూడా రానున్న రోజుల్లో సభ్యత్వాలు అవ్వచ్చు, అలాగే కేసీఆర్ సభ్యులకు ఇన్సూరెన్స్ పూర్వకంగా భరోసా ఇవ్వడం కావచ్చు. ప్రతి విషయంలో జనసేన వినూతంగా ఉంటుంది, ఇతర రాజకీయ పార్టీలతో పొందడం ఉండదు. ప్రతి కార్యకర్తని కాపాడటం, వాళ్ళ శ్రేయోభిలాషం చూసుకుంటాం, అలాగే ఆ సిద్ధాంతాన్ని ప్రజలు తీసుకెళ్ళటమే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత. అందరూ సహకరించండి. ఖచ్చితంగా మెరుగైన పాలన, వెలుగైన జీవన విధానం ఇస్తాకి ఖచ్చితంగా మన అంజిబాబు గారు, మన కార్యవర్గం అందరూ కూడా పూర్తిగా ప్రతి సమస్యని చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా కాలం నుంచి ఉన్నటువంటి మా తప్పుడు సమస్య మీద పదే పదే పాపమైన మా గురించి అధికారులు రెట్టించి రేపు పని ప్రారంభిస్తున్నారు. నిజంగా వాళ్ళ తప్పుడు రైతు తరఫున ఫస్ట్గా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. జనసేన పార్టీ వీరవసరం మండలానికి జనసేన పార్టీ ఆఫీసు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారు, జనసేన వేదాంత అధ్యక్షుడు బాలాజీ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్తో కూడుకున్న పార్టీ. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకు దగ్గర అవ్వటమే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీలో చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడటం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు పార్టీ ఆఫీసు వీరవాసనంలో ఓపెన్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేసి ఈరోజు వీరవాసనంలో పార్టీ ఆఫీస్ తెరవబడింది. పార్టీ ఆఫీస్కు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే మార్గాన్ని సూచించడం జరుగుతుంది. మరి వీర మహిళలు, ముఖ్యంగా జన సైనికులు, వీరందరూ కూడా కష్టపడి పనిచేసి మనకి అఖండ విజయాన్ని చేకూర్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు బాలాజీ గారు పార్టీ అధ్యక్షుడు, వీరాసం పార్టీ అధ్యక్షులుగా మరి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు కూడా ప్రతినిత్యం కూడా భీమవరం వచ్చి నన్ను కలుసుకొని వీరవాసనం మండల సమస్యలన్నీ కూడా తెలియపరుస్తున్నారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి వీరవాసనం మండలాన్ని మంచి మండలంగా తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మీతో అందుబాటులో ఉండి ఈ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో వీరవాసన మండల నూతన పార్టీ ఆఫీసు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ చంద్రబాబు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చేసిన జనసేన వీరవాసన మండల కమిటీ, అదేవిధంగా ఎంపీటీసీ, సర్పంచులు, మెంబర్లు, ఇతర నాయకులు, జనసైనికులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, పెద్దలు చంద్రబాబు గారు చెప్పినట్టు, ఆల్రెడీ పని చేతల ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పనులు అనేది ప్రారంభించాలంటే ముఖ్య సమస్య అయినటువంటి తక్కువ డ్రైన్, సుమారు 4,000 ఎకరాల ఆయకట్టు ఉండి డ్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పంటలు సరిగ్గా వేసుకోలేకపోతున్నారు. దాని మీద శ్రద్ధ వహించారు. ఇమీడియట్గా ఈ రోజు నుంచే పనులు మొదలయ్యాయి, రేపు నుంచి కాదు, ఆల్రెడీ పనులు మొదలయ్యాయని చెప్పేసి చెప్పారు. దానికి ముందుగా ఎమ్మెల్యేకి ఆ గ్రామాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా జనసైనికులందరికీ కూడా నేను విజ్ఞప్తి, మరి రేపు అనగా 18వ తారీఖు జూలై నుంచి నెలాఖరు వరకు 28వ తారీఖు 30వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభపడుతుంది. దయచేసి తప్పనిసరిగా అందరూ కూడా మన సభ్యత్వాలు రెన్యూల్ చేసుకోవడం, అలాగే నూతనంగా మన పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా కొత్త సభ్యత్వాలు నమోదు చేసి మనం దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 70,000 కింద సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 చేయాలి. మన భీమవరాన్ని 10,000 టార్గెట్ మనం చేసే విధంగా ఎలక్షన్లో చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి ఇచ్చే హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు. మాట్లాడతారు